నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధం వల్ల మన భారతదేశం పైన కూడా ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది. పెట్రోలు, డీజిలు సంక్షోభం తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సంక్షోభాన్ని నివారించడం కోసం ప్రతి ఒక్కరం కూడా అవసర నిమిత్తం మాత్రమే ప్రయాణాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా పెట్రోల్, డీజిల్ లాంటి వినియోగ వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని అంతటి కూడా పొదుపుగా మనం ఖర్చు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఒక్క పౌరుడు కూడా దేశంలో నా దేశం నా బాధ్యత అంటూ పెట్రోల్ పొదుపు విషయంలో, పెట్రోల్ డీజిల్ విషయంలో పొదుపు పాటించాల్సినటువంటి అవసరము, బాధ్యత ప్రతి ఒక్క భారతదేశ పౌరుని పైన ఉంది అని చెప్పేసి గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపును పురస్కరించుకొని ఆయన పిలుపును ఆదర్శంగా తీసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధినేత, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఏటా శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా జరుపుకునేటువంటి పసుపు పండగ మహానాడు ఏదైతే ఉందో ఆ మహానాడును మనమందరం కూడా దేశ ప్రధాని పిలుపును పురస్కరించుకొని పొదుపు పాటిస్తూ ఎక్కడికక్కడ ఆయా ప్రాంతాల్లో స్థానికంగా మనం వర్చువల్గా మహానాడు నిర్వహించుకోవలసినటువంటి అవసరం ఉంది. దేశ ప్రధాని యొక్క ఆలోచన విధానానికి మనం సహకరించాల్సినటువంటి బాధ్యత మన ప్రతి ఒక్కరిపైన ఉంది అని చెప్పేసి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి మన యువనేత నారా లోకేష్ బాబు గారు ఇచ్చినటువంటి పిలుపును పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా 1875 క్లస్టర్లలో, అదేవిధంగా కర్నూలు జిల్లాకు సంబంధించి 75 క్లస్టర్లలో, అదేవిధంగా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 12 క్లస్టర్లలో ఈరోజు వర్చువల్గా మహానాడును నిర్వహించి దేశ చరిత్రలో ఒక రికార్డును క్రియేట్ చేయడం చాలా హర్షించదగ్గ విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా భారతదేశంలో ఏ పార్టీకి లేని విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీకి 1,20,00,000 మంది కార్యకర్తలు ఉండడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. 27వ తారీఖు అదేవిధంగా 28వ తారీఖు జరిగినటువంటి మహానాడులో వర్చువల్గా దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 17,50,000 మంది కార్యకర్తలు వారి సభ్యత్వ నమోదు కార్డును స్వైప్ చేసుకొని ఆ విధంగా 17,50,000 మంది మహానాడు కార్యక్రమంలో పాల్పంచుకోవడం, అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడైనటువంటి శ్రీ ప్రియతమ నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సందేశాలను, అదేవిధంగా గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి మన యువనేత నారా లోకేష్ బాబు గారి సందేశాలను, అదేవిధంగా మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు శ్రీ పల్లా శ్రీనివాస్ గారి సందేశాలను, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుల యొక్క సందేశాలను ఎక్కడికక్కడ తమ ప్రాంతాల వారీగా, క్లస్టర్ల వారీగా యూనిట్ ఇన్ఛార్జీలను సమావేశపరిచి అక్కడ డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేసి ఆ డిజిటల్ స్క్రీన్ల ద్వారా వారి సందేశాలు, పార్టీ పెద్దలు ఇచ్చినటువంటి సందేశాలను అంతా అట్టడుగు స్థాయి కార్యకర్త వరకు కూడా తీసుకెళ్లినటువంటి ప్రతి ఒక్క నాయకునికి, అదేవిధంగా మా కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలైనటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీమతి గుడిసె కృష్ణమ్మ గారికి, అదేవిధంగా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం శాసనసభ్యులు, అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులు అయినటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ టీజీ భరతన్న గారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై చంద్రబాబు, జై తెలుగుదేశం.